అమెరికాలో నిజంగా జరిగిన దారుణ హత్యల ఆధారంగా తీసిన సినిమానే టెక్సాస్ చైన్సా మెసాక్రే. సమాజానికి దూరంగా మనిషి మాంసం తినే ఒక కుటుంబం. ఆ కుటుంబం చేతిలో చిక్కుకున్న 5 ఫ్రెండ్స్కి ఏం జరిగిందో టెక్సాస్ చైన్సా మెసాక్రే పార్ట్ 1లో చూసాం. ఇప్పుడు ఆ పార్ట్ 1కి సీక్వెల్ అయిన పార్ట్ 2 గురించి చూడబోతున్నాం. సో పార్ట్ 1 వీడియో చూడకపోయి ఉంటే ముందు ఆ వీడియో చూసేయండి. పార్ట్ 1 చూడకుండా ఈ వీడియో చూస్తే మీకు సరిగ్గా అర్థం కాదు. సో వెంటనే పార్ట్ 1 వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ముందు అది చూడండి. ఇక టెక్సాస్ చైన్సా మెసాక్రే పార్ట్ 2లోకి వెళ్దాం. పార్ట్ 1 వచ్చిన 13 సంవత్సరాల తర్వాత 2 హై స్కూల్ స్టూడెంట్స్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ కని టెక్సాస్కి కార్లో ఫుల్లుగా తాగి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తూ రేడియో స్టేషన్కి కాల్ చేస్తారు. రేడియో స్టేషన్లో ఉన్న ఆర్జే పీటర్సన్ ఆ కాల్ని లిఫ్ట్ చేస్తారు. ఆ 2 స్టూడెంట్స్ జోక్స్ వేస్తూ ఇరిటేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక బ్రిడ్జ్ పై నుండి వెళ్తున్న సమయంలో ఆపోజిట్గా ఒక ట్రక్ వచ్చి వాళ్ళ కార్ని గుద్దుతుంది. ఇక మత్తులో ఉన్న ఆ స్టూడెంట్స్ 2 ఆ ట్రక్ని తిరిగి గుద్దుతారు. టెక్సాస్ చైన్సా మెసాక్రే పార్ట్ 1లో కిల్లర్ ఆ ట్రక్ వెనకాలో ఉంటాడు. ఆ కిల్లర్ పేరు లెదర్ ఫేస్. ఇక లెదర్ ఫేస్ ఆ 2ని దారుణంగా నరికి చంపేస్తాడు. ఆ తర్వాత రోజు 2 పోలీసులు ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అందులో ఒకరు ఇది ఖచ్చితంగా యాక్సిడెంటే అని అంటారు. ఇంకొకరు మాత్రం కాదు, ఇది 13 ఏళ్లుగా ఎలాంటి క్లూస్ దొరకకుండా ఎంతో మందిని దారుణంగా కిరాతకంగా హత్యలు చేసేవారే ఈ మర్డర్స్ని చేసుండొచ్చు అని అంటారు. అతని పేరు ల్యూటెంట్, కానీ అందరూ లెఫ్టీ అని పిలుస్తారు. పార్ట్ 1లోని ఫ్రాంక్లిన్ లెఫ్టీకి అన్న. లెఫ్టీ 13 ఏళ్లుగా ఫ్రాంక్లిన్ కోసం అన్ని మిస్సింగ్ కేసెస్ని, మర్డర్ కేసెస్ని స్టడీ చేస్తూ ఉంటాడు. కానీ ఏ ఒక్క కేసులో కూడా ఒక్క క్లూ కూడా దొరకదు. లెఫ్టీ ఈ మర్డర్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తనను కన్సల్ట్ కావాలని న్యూస్ పేపర్లో పబ్లిష్ చేస్తాడు. అది చూసిన ఆర్జే వనిటా స్ట్రెచ్ లెఫ్టీని కలిసి జరిగిన విషయం చెప్పి తన దగ్గర ఆ హత్య జరిగేటప్పుడు వాళ్ళతో మాట్లాడిన కాల్ రికార్డ్ ఉంది అని చెప్తుంది. లెఫ్టీ ముందు నమ్మడు, కానీ ఆ తర్వాత మళ్ళీ ఆర్జేని కలిసి ఆ కాల్ రికార్డ్ రేడియోలో టెలికాస్ట్ చేయి అని చెప్తాడు. ఆర్జే ఆ కాల్ రికార్డ్ని రేడియోలో టెలికాస్ట్ చేస్తుంది. అప్పుడు లెదర్ ఫేస్ అన్న ఒక నాన్ వెజ్ కుకింగ్ కాంపిటీషన్లో గెలిచి తిరిగి వెళ్తూ ఉంటాడు. అప్పుడు రేడియోలో ఆ కాల్ రికార్డ్ విని షాక్ అవుతాడు. అప్పటి వరకు ఎలాంటి క్లూస్ లేకుండా చూసుకున్న వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళు చేసిన మర్డర్స్కి సంబంధించిన ఒక క్లూ రేడియోలో వినిపించడం అతనికి చాలా భయం వేస్తుంది. ఇక రాత్రి అయిన తరువాత పీటర్ ఫుడ్ కోసమని బయటికి వెళ్తాడు. అప్పుడు రేడియో స్టేషన్లో ఆర్జే ఒక్కతే ఉంటుంది. అప్పుడు లెదర్ ఫేస్ ఇంకా తన తమ్ముడు 2 రేడియో స్టేషన్లోకి వెళ్తారు. కానీ లెదర్ ఫేస్ రేడియో స్టేషన్లోని ఒక రూమ్లో దాక్కుని ఉంటాడు. ఆర్జేకి డౌట్ వచ్చి బయటికి మెల్లగా వచ్చి ఒక్కొక్క రూమ్లో చూస్తూ కిందికి వస్తుంది. అప్పుడు ఒక రూమ్లో లెదర్ ఫేస్ తమ్ముడు ఉంటాడు. వాడిని చూసి ఆర్జే చాలా భయపడుతుంది. వాడు ఎంతో భయంకరంగా ఉంటాడు. వాడు ఆర్జేతో ఎంతో భయంకరంగా బిహేవ్ చేస్తూ ఆర్జేని ఇంకా భయపెడుతూ ఉంటాడు. కానీ ఆర్జే మెల్లగా తప్పించుకుందాం అనుకుంటుంది. అలా తప్పించుకునే లోపే లెదర్ ఫేస్ సడన్గా ఆర్జే మీదకి చైన్సాతో అటాక్ చేస్తాడు. వాడి నుండి ఆర్జే తప్పించుకొని పైకి వెళ్తుంది. అలా పైకి వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళి గిడం పెడుతుంది. లెదర్ ఫేస్ తమ్ముడు ఆ కాల్ రికార్డ్ టేప్ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు పీటర్ బయట నుండి వస్తాడు. పీటర్కి లోపల వీళ్ళిద్దరూ ఉన్నారు అనే ఒక విషయం తెలియదు. అలా తెలియక లోపలికి వెళితే లెదర్ ఫేస్ తమ్ముడు పీటర్ని చూసి పీటర్ తలపైన ఒక సుత్తితో కొడుతూ ఉంటాడు. పీటర్ కింద పడి గిలగిల కొట్టుకుంటుంటే చూసి ఎంతో భయంకరంగా
ఆనందపడుతూ ఉంటాడు. ఇంకోవైపు లెదర్ ఫేస్ ఆర్జే ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆర్జేని రెండుగా చీలుస్తామని ఆర్జే 2 కాళ్ళ మధ్య చైన్సాన్ పెట్టి ఆన్ చేస్తాడు. కానీ ఆర్జే లెదర్ ఫేస్తో, వద్దు, నన్ను వదిలేయి ప్లీజ్, నువ్వు మంచివాడివి అని నేను నమ్ముతున్నాను, నన్ను వదిలేయి అని ఎంతో వేడుకుంటుంది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా లెదర్ ఫేస్ మొట్టమొదటిసారిగా ఒక మనిషిని ప్రాణాలతో వదిలేస్తాడు. కానీ దానికి కారణం మనకి తరువాత తెలుస్తుంది. అలా లెదర్ ఫేస్ ఆర్జేని చంపకుండా వదిలేసి కిందికి వచ్చి తన తమ్ముడిని ఆర్జేని చంపేశానని నమ్మించి వాళ్ళిద్దరూ పీటర్ బాడీతో కారులోకి ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వాళ్ళు వెళ్ళిపోవడం ఆర్జే చూస్తుంది. ఆర్జే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది. అలా వాళ్ళు ఉండే ఒక స్థలానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఆర్జే కారులోంచి దిగి వాళ్ళని మెల్లగా ఫాలో అవుతూ ఉంటుంది. కానీ ఇంతలో వెనకాల నుంచి ఇంకో కారు వస్తుంది. ఆ కారులో వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడని ఆర్జే భయంతో పరిగెత్తుతూ వెళ్తూ ఉంటుంది. కానీ అలా కొద్దిసేపటికి ఆర్జే కింద పడిపోతుంది. ఆ కారు వెనకాల నుంచి ఆర్జే దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఆ కారులోంచి లెఫ్టీ బయటికి దిగుతాడు. ఇక లెఫ్టీని చూశాక ఆర్జే కొంచెం ధైర్యంగా ఫీల్ అవుతుంది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఆర్జే నిల్చున్న స్థలం కింద ఒక పెద్ద హోల్ ఉండడంతో ఆర్జే ఆ హోల్లోకి పడిపోతుంది. లెఫ్టీ కాపాడడానికి ఎంతో ట్రై చేస్తాడు, కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. అలా ఆర్జే అలా కిందికి పడిపోతుంది. ఇక లెఫ్టీ ఆర్జేని ఎలా అయినా కాపాడాలి, 13 ఏళ్ళుగా వీళ్ళు ఎంతో మందిని చంపేశారు, వీళ్ళని వదలకూడదు అని వాళ్ళున్న ఇంట్లోకి వెళ్తాడు. ఎవ్వరికీ కనపడకుండా ఆ ఇంట్లోని బేస్మెంట్లోకి వెళ్ళి అక్కడ తన దగ్గర ఉన్న చైన్ సాతో ఒక్కో పిల్లర్ నరికేస్తూ వస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఆర్జే ఒక రూమ్లోకి అలా పడిపోతూ ఒక రూమ్లో పడిపోతుంది. ఆ రూమ్ మొత్తం శవాలే, ఎక్కడ చూసినా మనిషి శవాలే, మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది. మొత్తం శవాలే, ఎటు చూసినా శవాలే, మనిషి డెడ్ బాడీలు, కుళ్ళిపోతూ ఉన్న శవాలు, మనిషి అస్థిపంజరాలు, అవన్నీ చూసి ఆర్జే ఎంతో భయపడుతుంది. కానీ ఇంతలో లెదర్ ఫేస్ మెల్లగా రూమ్లోకి వస్తాడు. అలా లెదర్ ఫేస్ రావడం చూసి ఆర్జే ఒక దగ్గర దాక్కుంటుంది. కానీ కొద్దిసేపటికి ఆర్జే నుంచి ఒక చిన్న సౌండ్ రావడం వల్ల ఆర్జే లెదర్ ఫేస్కి దొరికిపోతుంది. లెదర్ ఫేస్ ఆర్జేని చంపేద్దాం అనుకుంటాడు. కానీ ఆర్జే మళ్ళీ ఎంతో వేడుకుంటుంది, వదిలేయి, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు అని. ఆర్జే వేడుకోవడం చూసి లెదర్ ఫేస్ ఈసారి కూడా వదిలేస్తాడు అనుకుంటుంది. కానీ ఈసారి వదిలేయడు. అక్కడ లెదర్ ఫేస్ ఆర్జేని వదిలేయడానికి ఒక కారణం ఏంటో ఇక్కడ మనకి తెలుస్తుంది. ఆర్జేని ఒక మనిషి ముఖానికున్న స్కిన్ మొత్తం పీకి ఆ స్కిన్ ఆర్జే ముఖానికి పెడతాడు. ఆర్జేతో డ్యాన్స్ వేస్తాడు. అప్పుడు ఆర్జేకి అర్థమవుతుంది వాడు ఆర్జేని లవ్ చేస్తున్నాడని. కానీ ఇంతలో లెదర్ ఫేస్ని వాళ్ళ అన్న పిలవడంతో లెదర్ ఫేస్ ఆర్జే చేతుల్ని కట్టేసి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆర్జే ఎలాగైనా తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా ఏం ఫలితం ఉండదు. ఎందుకంటే ఆర్జే చేతులు 2 కట్టేసి ఉన్నాయి. ఎలా తప్పించుకోవాలనుకుంటున్న సమయంలో అక్కడ ఉన్న డెడ్ బాడీస్లోంచి ఒక డెడ్ బాడీ సడన్గా పైకి లేస్తుంది. అది చూసి ఆర్జే చాలా భయపడుతుంది. కానీ అది డెడ్ బాడీ కాదు, అది బతికున్న మనిషే. ఇందాక లెదర్ ఫేస్ ఒక మనిషి ఫేస్కి స్కిన్ మొత్తం పీకుతాడని చెప్పానుగా, అది ఆ మనిషిదే. వాడు కూడా ఎవరో కాదు, ఆర్జే లవర్ పీటర్. ఆర్జేకి అప్పటి వరకు తెలియదు పీటర్ని కూడా వాళ్ళు తీసుకువచ్చారని. పీటర్ కొన ప్రాణంతో ఉంటాడు. పీటర్ చనిపోతూ ఎలాగైనా ఆర్జేని కాపాడాలని ఎంతో కష్టంతో ఆర్జే చేతులకు కట్టేసి ఉన్న ఆ తాళ్ళని తెంపేసి పీటర్ చనిపోతాడు.
ఆర్జే చాలా బాధపడుతుంది. తన కండ్ల ముందే తన లవర్ చనిపోవడం చూసి. ఎంతో భయంకరమైన చావు చేస్తాడు పీటర్. బ్రతికి ఉండంగానే పీటర్ బాడీలోని కొన్ని పార్ట్స్ కోసేస్తారు. పీటర్ చర్మాన్ని ఒలిచేస్తారు. ఇక ఆ తరువాత ఆ రూమ్లోంచి మెల్లగా బయటకు వస్తుంది ఆర్జే. ఎవ్వరికీ కనపడకుండా పారిపోదామనుకుంటుంది. కానీ అనుకోని విధంగా ఆర్జే ఆ ముగ్గురు రాక్షసుల కంట పడుతుంది. ఇక లెదర్ ఫేస్ ఆర్జేని వెంటాడి ఆర్జేని పట్టుకుంటాడు. ఆర్జేని పట్టుకున్న తర్వాత ఆ ముగ్గురు టెక్సాస్ చైన్సా మెసాక్రే పార్ట్ 1లో శాలీని ఏ విధంగా అయితే డిన్నర్ టేబుల్ మీద కూర్చోబెట్టి నరకం చూపించారో అదే విధంగా ఇక్కడ ఆర్జేని కూడా ఒక డిన్నర్ టేబుల్ మీద కూర్చోబెట్టి కట్టేస్తారు. ఇక అప్పుడే పార్ట్ 1లోని వాళ్ళ తాతగా చెప్పిన ఆ శవం అనుకున్న వ్యక్తి ఇంకా అప్పటికి బతికే ఉంటాడు. లెదర్ ఫేస్ అన్న మాట్లాడుతూ, మా తాత ఒక నరరూప రాక్షసుడు. మా తాతే మాకు ఇన్స్పిరేషన్. మా తాత ఏజ్ ఇప్పుడు ఎంతో తెలుసా? 137. 130 ఏళ్ళుగా మనిషి రక్తం తాగుతూ బతికే ఉన్నాడు మా తాత. అందుకే నేను చేసే వంటల్లో మనిషి రక్తాన్ని, మనిషి మాంసాన్ని నేను యూస్ చేస్తాను. అలానే నేను ఈరోజు జరిగిన నాన్ వెజ్ కాంపిటీషన్లో నేను గెలిచాను. అది మిగతా వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తిన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది మనిషి శవాలతో చేసినది అని. అలా వాడు ఎంతో భయంకరంగా మాట్లాడుతూ వాడు చేసిన హత్యల గురించి చెబుతూ ఉంటాడు. లెదర్ ఫేస్ని, ఆర్జేని చంపేయ్, నువ్వు చంపేస్తావా నేను చంపాలా అని లెదర్ ఫేస్ వాళ్ళ అన్న అంటాడు. లెదర్ ఫేస్ చేసేదేది లేక ఆర్జే దగ్గరికి వెళ్ళి చూడడానికి ఎంతో భయంకరంగా ఉండే లెదర్ ఫేస్ ఆర్జేకి ఒక ముద్దు ఇస్తాడు. ఆ తరువాత ఆర్జేని చంపేయడానికి ఆర్జేని వాళ్ళ తాత దగ్గరికి తీసుకువెళ్తాడు. వాళ్ళ తాతకి ఒక సుత్తి ఇచ్చి ఆర్జే తల మీద కొట్టు అని ఇస్తాడు. వాడి లోపల పెద్దగా బలం ఉండదు. అయినా కూడా వాడు మళ్ళీ సుత్తి తీసుకొని కొట్టడానికి ప్రయత్నిస్తూ చివరికి ఆర్జే తల మీద కొట్టేస్తాడు. అలా ఆర్జే తల మీద 2, 3, 4 అని ఎన్ని వస్తే అన్ని దెబ్బలు వేస్తాడు. ఆర్జే స్పృహ తప్పి పడిపోతుంది. ఇంకోవైపు లెఫ్టీ బేస్మెంట్లో అన్నీ ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వస్తూ ఒక దగ్గర ఒక వీల్ చైర్ మీద ఉన్న ఒక అస్థి పంజరాన్ని చూస్తాడు. అది చూసిన తర్వాత లెఫ్టీకి అర్థమవుతుంది అది తన అన్న ఫ్రాంక్లిన్దని. ఇక లెఫ్టీకి ఎంతో కోపం వస్తుంది. ఎలాగైనా ఈ నరరూప రాక్షసులని చంపేయాలని డిసైడ్ అయిపోతాడు. వాళ్ళు ఎక్కడున్నారో అని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూసేలోపే ఆర్జే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆర్జే స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. ఈ లెఫ్టీ కోపంతో తన దగ్గర ఉన్న చైన్సాని తీసుకొని వాళ్ళ మీదికి దాడి చేస్తాడు. అప్పుడు లెదర్ ఫేస్ తన దగ్గర ఉన్న చైన్సాతో లెఫ్టీ మీదికి దాడి చేస్తాడు. అలా ఆ గొడవలో లెదర్ ఫేస్ అన్న తప్పించుకొని ఆ డైనింగ్ టేబుల్ కిందికి వెళ్తాడు. లెదర్ ఫేస్ వాళ్ళ అన్నకి అర్థమవుతుంది ఇక లెఫ్టీ నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు అని. ఇదే సమయంలో ఆర్జే మేలుకుంటుంది. ఇక వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి తాను బయటికి పరిగెత్తుతూ ఉంటుంది. కానీ ఆర్జేని లెదర్ ఫేస్ తమ్ముడు వెంటాడుతూ వస్తూ ఉంటాడు. అలా ఆర్జే తప్పించుకుంటూ పైన ఒక గదిలోకి వెళ్తుంది. ఇంకోవైపు లెఫ్టీ ఇంకా లెదర్ ఫేస్ కొట్టుకుంటూ ఉంటారు. ఇక లెదర్ ఫేస్ వాళ్ళ అన్న ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న ఒక అస్థి పంజరంకి తగిలించున్న ఒక బ్యాగ్లోంచి ఒక గ్రైనేట్ తీస్తాడు. లెఫ్టీని చంపేద్దామని ఆ గ్రైనేట్ని లెఫ్టీ మీదికి వేస్తాడు. పైన గదిలో ఉన్న ఆర్జే ఒక శవాన్ని చూస్తుంది. ఆ శవం ఎవరిదో కాదు, వాళ్ళ నానమ్మది. ఇక ఆ శవానికి ఉన్న ఒక చైన్సాని తీసుకొని ఆ చైన్సాని ఆన్ చేసి లెదర్ ఫేస్ తమ్ముడిని చంపేద్దాం అనుకుంటుంది. కానీ లెదర్ ఫేస్ తమ్ముడు తన దగ్గర ఉన్న కత్తితో ఆర్జే వీపు మీద ఘోరంగా గాయం చేస్తాడు. పొడుస్తూ ఉంటాడు. ఇంతలో
ఆర్జే చేతిలో ఉన్న చైన్సా ఆన్ అవుతుంది. ఇక అది ఆన్ కావడంతో ఆర్జే లెదర్ ఫేస్ తమ్ముడి మీదికి దాడి చేసి లెదర్ ఫేస్ని కూడా కిందికి నూకేస్తుంది. ఇక అంతే, ఆ కింద గ్రైనేట్ వల్ల అది మొత్తం పేలిపోవడం, ఆర్జే ఒక్కటి బతకడం, అంతే కింద మొత్తం పేలిపోతుంది. ఆర్జే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నట్టు చూపిస్తూ ఇక్కడికే ఈ సినిమా అయిపోతుంది. ఈ సినిమాలో కూడా ఆ ఫ్యామిలీ పూర్తిగా చనిపోయినట్టు చూపించరు, ఎందుకంటే వాళ్ళు ఆ బాంబ్ నుంచి తప్పించుకొని ఉండొచ్చు. అందుకే పార్ట్ 3 కూడా ఉంది. ఇంకా ఈ నెక్స్ట్ పార్ట్ 3లో ఏం జరిగిందో మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతేనే మేము చేసే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.